ఆత్మీయ వాక్య సందేశాలు బ్రదర్ రత్నకిషోర్ గమిడి. జీవముగల దేవుని క్రీస్తు సంఘము, ఆకివీడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ప్రియులారా, దేవునిని నమ్మినటువంటి ఆయన పిల్లలకు, మారు మనస్సు పొంది రక్షణ పొందినటువంటి ఆయన బిడ్డలకు ఆయన సమీపంగా ఉన్నాడు, సానుకూలంగా ఉన్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు, అంతా గమనిస్తున్నాడు. మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని చూస్తున్నాడా, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడంటారా? ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడంటావా? నా పరిస్థితి ఏమైపోతుందో ఈ సమయంలో దేవుడు నన్ను ఆదుకుంటాడంటావా? నా గురించి మేలేనిదంటూ ఏదైనా జరగడానికి దేవుడు ఏమైనా ప్రయత్నిస్తున్నాడంటావా? లేకపోతే నా గురించి ఏమీ పట్టించుకోవట్లేదా? నేను అంత గొప్పవాడిని ఏంటి? దేవుడు పట్టించుకునే అంత గొప్పవాడనా? అంత ప్రార్థనాపరుని కాను, నేను అంత భక్తిపరుని కాను. ఏదో ఒక చిన్న విశ్వాసం, నా గురించి ఆలోచించే అంత గొప్పవాడిని నేను కాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని రాజ్యములో ఉన్న ఒక మిక్కిలి అల్పుడైన వాని కొరకు కూడా దేవుడు ఆలోచిస్తాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. మేలు జరగాలని దేవుడు అనుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి ప్రేమించని వారికి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడని వారికి నేను చెప్పలేను. కానీ నువ్వు నిజంగా సిలువ వేయబడిన క్రీస్తుని ఆ సిలువ ప్రేమతో నువ్వు ప్రేమించి ఉండి ఉంటే, ఆ సిలువ ప్రేమకు నీవు తలవొగ్గి నీ జీవితాన్ని దేవునికి ధారపోసి ఉంటే, ఆ ప్రేమకు నువ్వు ఓడిపోయి, ఆ ప్రేమకు నువ్వు లొంగిపోయి ఆ క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించి ఉంటే, రక్షణ పొంది ఉంటే, నువ్వు ఎంత చిన్నవాడివైనా, నువ్వు ఎంత అల్పుడివైనా, ప్రపంచ దేశాలలో నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను దేవుని యొక్క నేత్రం చూస్తూనే ఉంటుంది, గమనిస్తూనే ఉంటుంది, నీ పట్ల సానుకూలంగానే ఉంటుంది అనేది నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే అలా పిలవబడిన వారికి ఏం కలుగుటకై? మేలు కలుగుటకై. దేవుణ్ణి ప్రేమించి సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమకు శిరస వహించి దేవునికి దాసోహమైన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. సమస్తము సమకూడి జరిగిపోతున్నాయా, లేకపోతే దేవుడు జరిగిస్తున్నాడా? దేవుడు జరిగిస్తున్నాడు. ఏం కలగాలని? మేలు కలగాలి. ఎవరికి కలగాలని? ఆయన ప్రేమించి తన వద్దకు వచ్చిన వారికి, ఆయన పిల్లలుగా మారిన వారికి, పిల్లలుగా మారాలనుకునే వారికి, రక్షణ పొందిన వారికి కాదు, రక్షణ పొందాలనే ఆశ గల వారు కూడా
మారు మనసు పొందిన వారికి కాదు, మారు మనసు పొందాలని అక్కడి నుంచి లోకంలో నుంచి ఎదురు చూస్తుంటారే వారి పట్ల కూడా మేలు కలగాలని దేవుడు ఏం చేస్తాడు? సమస్తము సమకూడి జరిగిస్తూ ఉంటాడు. కనుక ఏం జరిగినా ఏమైనా సరే, ఎన్ని కష్టాలే రాని, ఎన్ని ఇబ్బందులే రాని, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన బిడ్డవైతే నీకు చివరిలో మేలే కలుగుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది, మేలే జరుగుతుంది. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సమయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. వాటిని కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఇలా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రవర్తనని సరిదిద్దడానికి ఎలాగైతే శిక్షిస్తున్నారో అలాగే మనమును తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డల మేలు కొరకు శిక్షిస్తారట. వాళ్ళ ప్రవర్తన బాగున్నప్పుడు, వాళ్ళ మాటలు బాగున్నప్పుడు, వాళ్ళ తీరు బాగున్నప్పుడు నిజంగా ప్రేమగల తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు, సరిదిద్దుతారు. అలాగే దేవుడు తన్ను ప్రేమించే వారిని తానును వారిని ప్రేమించి వారు తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని వాళ్ళ మేలు కొరకు దేవుడు వారిని శిక్షిస్తాడు. ఆ శిక్షణలో భాగంగానే మనకు ఎదురయ్యే అనారోగ్యాలు, మనకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, మనకి ఎదురయ్యేటువంటి కొన్ని యాక్సిడెంట్స్, కొన్ని ప్రమాదాలు, మన ఇంటిలో కొన్ని కుటుంబ సమస్యలు, రకరకాల ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఒక విశ్వాసికి ఇవన్నీ ఎదురవుతున్నాయి అంటే దేవుడు శిక్షణకు దేవుడు అప్పగించాడని అర్థం, శిక్షిస్తున్నాడని అర్థం. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే తాను ప్రేమించిన తన పిల్లలకు మేలు కొరకై, మన మేలు కొరకై అని ఉంది అక్కడ, మేలు కొరకై. కనుక ఈ సమస్యలు, ఈ కుటుంబ ఇబ్బందులు, ఈ రకరకాల సమస్యలన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, జాగ్రత్తగా గమనించండి, విశ్వాసులమైన మనందరికీ కూడా పరిపూర్ణత లేదు, తెలివైన వాళ్ళం కాదు, పరిపూర్ణమైన ఆత్మీయత మనకు లేదు. అందుకే తెలుసో తెలియకో తప్పిదాలు చేస్తూ ఉంటాం, చేయటమే కాదు చేస్తూ ఉంటాం, మానం. అలాగే కొన్ని నిర్ణయాలు మనం చాలా స్వార్థపూరితంగా దేవునికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం జీవితంలో. కొన్ని ఎంపికలు దేవుడికి నచ్చనివి తీసుకుంటాం. వాటన్నిటికీ ఫలితాలు మనం అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. మనం ఎంచుకున్న ఎంపికలు తప్పు. అక్కడ మనం దేవుని మనసుతో ఆలోచించి ఎంపిక చేయకుండా మన మనసుకు నచ్చినట్టుగా మనం ఎంచుకుంటాం. ఆ రాంగ్ డిసిషన్, ఆ తప్పుడు నిర్ణయం వలన దేవుడు మనకి ఆ ఫలితాన్ని, ఆ దుష్ప్రభావాన్ని అనుభవించడానికి అప్పగించేస్తాడు. దావీదు తప్పు చేశాడు, దానివల్ల వచ్చే పరిణామాలకి దేవుడు దావీదుని అప్పగించాడు. అలాగే మన జీవితంలో చేసే కొన్ని తప్పిదాలకు, మనం అవివేకంతో తీసుకునే పొరపాటు నిర్ణయాలకు, దేనికో ఆశపడి, స్వార్థంతో ఆశపడి, దేవుని చిత్తానికి వ్యతిరేకమని తెలుసుండు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వలన వాటి ఫలితాలని
అనుభవించడానికి దేవుడు విశ్వాసిని అప్పగిస్తాడు. అలా అనుభవించేటప్పుడు ఆ ఫలితాలు విశ్వాసి అనుభవించేటప్పుడు చాలా పెయిన్గా ఉంటుంది, బాధగా ఉంటుంది. నిజంగా దావీదు దేవుడు అప్పగించాక ఆ శ్రమలన్నింటిలో దావీదు ఎంతో బాధపడి ఉంటాడు, ఎంతో దుఃఖపడి ఉంటాడు. కానీ దేవుడు దావీదుని అప్పగించడం వెనుకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ శ్రమలన్నిటి గుండా దావీదు వెళ్ళి తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి, పరిపూర్ణుడు కావాలి అని దావీదుకు ఒక మేలు జరగాలని దేవుని ఉద్దేశం. ఒకవేళ ఆ మార్పు జరగకపోయి ఉంటే సింహాసనం దావీదుతోనే ఆగిపోయేది. ఆ శిక్షణలోనికి దేవుడు అప్పగించడం వలన, దావీదు మలచబడడం వలన దావీదు యొక్క సింహాసనం దావీదే కాదు, దావీదు కుమారుడు 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 ఇలాగా ఎంతమంది పరిపాలించారు? యోధా రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు? 20 మంది పరిపాలించారు. ప్రియమైన దేవుని వారలారా, మేలు కలుగుటకి, తన బిడ్డలకు మేలు కలుగుటకి, వాళ్ళ బిడ్డల బిడ్డలకు మేలు కలుగుటకి దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు, శిక్షణకు అప్పగిస్తాడు. కానీ ఏం కలుగుటకే? అంత్యమున తన పిల్లలకు మేలు కలుగుతాడు. మనకు మేలు కలగడానికి దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు అంత్యముగా ఆలోచించేది ఏంటంటే, ఈ రోజున ఉండే బాధ గురించి కాదు, రేపు నీకు వచ్చే ఆనందం కోసం దేవుడు ఆలోచిస్తాడు. మనం ఏంటి, భవిష్యత్తులో ఉన్న మేలు గురించి మనకు తెలియక నేడున్న కీడు గురించి మనం బాధపడుతూ ఉంటాం. మనుషులం కదండి, మనకు తెలియదు కదా, అందుకే బాధపడుతాం. మనకు తెలియదు అన్న విషయం కూడా దేవుడికి తెలుసు. అయినా సరే రేపు రాబోయే మేలు కోసం ఈ రోజు నువ్వు బాధపడుతున్నా నిన్ను కీడుగా అప్పగిస్తాడు. మలచబడాలని, కాల్చబడాలని, రూపుదిద్దుకోవాలని, పరిపూర్ణుడు కావాలని దేవుని ఉద్దేశం. రాబోయే మేలు నీకు ఇవ్వాలని దేవుడు కొన్ని సమయాల్లో అగ్ని కలిగిన కొలిమిలో దేవుడు మనల్ని వేస్తాడు. హెబ్రీయులకు రాసిన కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం, కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా మనకి దేవుని ఎడల భయభక్తులు గల వారుగా ఉంటే, నిజంగా దేవుడు అంటే భయభక్తులు గల వారుగా ఉంటే, వారి కొరకు దేవుడు ఒక మేలును దాచి ఉంచుతాడు. దాచి ఉంచాడంటే ఇచ్చేసాడనా? ఇంకా ఇవ్వలేదనా? ఇంకా ఇవ్వలేదు, దాచే ఉంచాడు. అమ్మ వేడిగా గారెలు తయారు చేసి లేదా స్వీట్స్ తయారు చేసి బిడ్డలకు దాచి ఉంచింది. ఎందుకు దాచింది? ఎందుకు మరుగుపరిచింది? ఎందుకు కనబడనివ్వకుండా దాచింది అంటే, సరైన సమయంలో ఆ బిడ్డకు ఇచ్చి తినిపించాలనే ఉద్దేశం. దాచి తను తినాలని ఏ తల్లి అనుకోదు. వండి దాచిందంటే దాని అర్థం తన బిడ్డ తగిన సమయంలో తినాలి. చూడండి, తల్లిదండ్రులు ప్రేమగల వారే తమ పిల్లలకి సుకన్య సౌజన్య కడుతుంటారు. పిల్లలకి, ఆడపిల్లలకి పోస్టర్లో కడుతూ ఉంటారు, లేదా బ్యాంకులో కడుతుంటారు, ఎల్ఐసిలో కడుతూ ఉంటారు, దాస్తారు. దేనికోసం? ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని ఆ బిడ్డ వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా ఇదిగో నీ కోసం దాచి ఉంచిన మేలిది అని ఆ బిడ్డ చేతిలో పెట్టడం కోసం. 20 సంవత్సరాలుగా ఆ తల్లిదండ్రులు కడుతూ ఉంటారు. ఆ రెక్కల కష్టంలో కొంత తీసుకెళ్ళి ఆ బిడ్డ అకౌంట్లో వేస్తూ ఉంటారు. అలా కడుతూ ఉంటే అది ఎదుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ పెద్దది, చదువుల కోసమో వివాహం కోసమో సిద్ధపడుతున్న సమయంలో ఆ ధనం చేతికి వస్తుంది. మరి 20 సంవత్సరాలుగా ఆ ధనం ఏమైంది? దాచబడి ఉంది, దాచబడింది. అప్పుడు దాచబడిన ఆ ధనాన్ని బిడ్డలకి ఇస్తాను. అలాగే దేవుడు కూడా మన కొరకు దాచి ఉంచిన మేలుని వెంటనే ఇవ్వడు. బాధ్యత గల తండ్రిగా అది ఒక వయసు ఒక సందర్భం వచ్చినట్టుగా ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇస్తారు. ఎవడి కాలేజీకి వెళ్ళిపోయి
హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బైక్ మీద వెళ్ళిపోయిన టైంలో ఏ తల్లిదండ్రులను ఇస్తారా? ఇవ్వరు. ఇస్తే ఆ హ్యాండ్ బ్యాగ్లో పెడితే మొత్తం ఖర్చు చేసేస్తారు. ఏమంటే జ్యువెలరీస్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సులు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆటలు కానీ, వీటికి కానీ అన్నీ ఖర్చు పెట్టేస్తాం. అందుకే వివాహ సమయం వచ్చినప్పుడు, లేదంటే ఒక పై చదువుకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ మనీని తీసి ఇస్తారు, ఉపయోగపడే సందర్భం వచ్చినప్పుడు. అలాగే దేవుడు కూడా మనకు అవసరమైన సమయంలో, మనకు ఉపయోగపడే సమయంలో దేవుడు దాచి ఉంచిన మేలును మనకి అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, నరుల ఎదుట మిగిలిన వాక్య భాగాన్ని చదువుతాం. నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు మనకు మేలునే సిద్ధపరుస్తున్నాడా, కీడునా? చెప్పండి, మేలా కీడా? దేన్ని దాచి ఉంచాడు, దేన్ని సిద్ధపరిచాడు? నీ జీవితానికి దేవుణ్ణి ప్రేమించిన ఆయన బిడ్డగా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన నీకు, ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి నీకు దేవుడు మేలే దాచి ఉంచాడు, మేలునే సిద్ధపరిచి ఉంచాడు, మేలునే ఇస్తాడు. కీర్తనల గ్రంథము 134 అధ్యాయం చూద్దాం. 34 అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొన్ని సమయాలలో తల్లి అయిన సింహమే తన పిల్లలకి ఏమీ పెట్టలేకపోవచ్చు. అడవికి రాజు సింహం, కొన్ని సమయాల్లో అడవికి రాజు సింహమైన ఆ సింహపు పిల్లలు పస్తు పడి ఉండవచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువు ఉండదు, మేలుకు కొదువేమీ ఉండదు. మేలు చేస్తాడు దేవుడు. దేవుడు తన పిల్లలకు మేలు చేసేవాడు. మనము సింహపు పిల్లల కంటే గొప్పవాళ్ళం. మనం దేవుని పిల్లలు. దేవుడు తన పిల్లలకు ఏ మేలు కొదువై ఉండదు. దేవుని పిల్లలకు ఏ మేలు కొదువుగా ఉండదట. ఏ మేలు కొదువుగా ఉండదట. కీర్తనలు 128వ అధ్యాయం. కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున్నా ఆశీర్వదించబడును. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో ఆయన పిల్లలకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఆయన పిల్లలు ఏ చేతితో అయితే కష్టపడతారో వాళ్ళ కష్టార్జితమును తప్పగా అనుభవిస్తారు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు మేలు కలుగుతారు. ఏంటి మేలు అంటే, దేవుని పిల్లలు చేతులతో చేసే కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఇది పెయింటింగ్ వర్క్ అయినా, సిమెంట్ వర్క్ అయినా, మరి టైలరింగ్ వర్క్ అయినా, ఏ వర్క్ అయినా సరే, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా సరే ఆయన పిల్లలు చేతులతో కష్టపడి చేసేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వారు అనుభవించేలా చేస్తాడు. ఆయన పిల్లలు పడే కష్టాన్ని వ్యర్థంగా పోనివ్వడు. అదే దేవుడిచ్చే మేలు. దేవుడిచ్చే మేలు ఏంటంటే, ఆయన పిల్లలు చేతులతో కష్టపడిన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి వారు అనుభవించేలా చేస్తాడు. మరి లోకస్తులు ఎంత ఆశ్చర్యం ఏంటంటే, లోకస్తులు సంపాదిస్తారు కానీ వాళ్ళు తినడానికి ఉండదు, వాళ్ళు అనుభవించడానికి ఉండదు. కానీ దేవుని పిల్లలు కష్టపడి
కష్టార్జితం కొంచెమైనను సరే దాన్ని అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. అది మేలు, గిఫ్ట్. నిజంగా చెప్తున్నాను, మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనం సంపాదించే ప్రతి రూపాయి మనం సంపాదించే ప్రతి రూపాయి వ్యర్థం కాదు, అర్థవంతంగా ఖర్చు అవుతుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెము అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. దేవుడు తన ఎడల భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తాడు అంటే, వాళ్ళ చేతుల కష్టార్జితమును అనుభవించేలా చేస్తాడు అంటే అది మేలంటే ఏంటా? మేలంటే వాళ్ళ చేతుల కష్టార్జితమును కోట్ల రూపాయలుగా మారుస్తాడని కాదు. దాని అర్థం ఏంటంటే, నీతిమంతునికి కలిగినది కొంచెము జీతమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి అంటే లాక్స్ ఆఫ్ లాక్స్ శాలరీ కంటే శ్రేష్టమైనదిగా దేవుడు ఉంచుతాడు. అంటే తాను పిలిచిన తన పిల్లల యొక్క శాలరీని దేవుడు ఆశీర్వదిస్తాడు, శ్రేష్టంగా ఉంచుతాడు. నీతిమంతుల యొక్క కష్టార్జితం కొంచెమైనను భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే దాన్ని శ్రేష్టమైనదిగా ఉండేలాగా చేస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా, చూడండి, సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన ధనాన్ని కలిగి ఉన్నావు నువ్వు, నీ జీవితంలో యేసు ప్రభు లేడు, అలాగే నీ జీవితంలో నెమ్మది కూడా లేదు. ఏంటి ఉపయోగం? నీకు కోట్ల రూపాయలు ఉండవచ్చు, కానీ నీ జీవితంలో యేసు లేడు, నెమ్మది లేదు. దానివల్ల ఏంటి ఉపయోగం? కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి సంపాదన తక్కువే కావచ్చు, కొంచెమే కావచ్చు, వారికి దేవుడు ఉంటాడు, నెమ్మది ఉంటుంది. దేవునితో కూడా చూడండి, యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారికి కొంచెమే సంపాదన ఉండవచ్చు, కొంచెమే కష్టార్జితం ఉండవచ్చు. లోకంతో పోల్చుకుంటే, లోకంతో మీరు ఎవరినైతే చూసి అరే ఎంత సంపాదన, అయ్యయ్యో అంత గొప్ప సంపాదన, అయ్యయ్యో అంతగా ఆశీర్వదించబడ్డారని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఓ దేవుని బిడ్డలారా, మీ గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని చూసైతే మీరు విస్తారమైన ధనం అని అనుకుంటున్నారో, దేన్ని చూసైతే నాకున్నది కొంచెమే అని మనం ఫీల్ అవుతున్నామో, దేవుడు అంటున్నాడు ఆ కొంచెముతో పాటు దేవుడు ఉంటాడు, నెమ్మది కూడా ఉంటాడు. అది దేవుడు ఇచ్చే మేలు. చూడండి, అక్కడ అంటున్నాడు యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రియులారా, మీరు లోకస్తులు విస్తారమైన ధనాన్ని కలిగి ఉంటారు, కానీ ఏముండరు? దేవుడు ఉండడు, నెమ్మది. దేవుడు ఉండడు, నెమ్మది. రైట్, నీవు కష్టపడుతున్నావు, నీ కష్టార్జితం కొంచెమే కావచ్చు, కానీ నీకు దేవుడు ఉంటాడు, నెమ్మది ఉంటాడు. అది దేవుడు తన పిల్లలకి ఇచ్చే ఆశీర్వాదం, మేలు అన్నమాట. దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. మనం చేసే కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనము మన పిల్లలు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. దాన్ని నీతిమంతులు, అదే భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనదిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు. మనకు దేవుడు మేలుని సిద్ధపరిచి ఉంచాడు, మేలుని దాచి ఉంచాడు. అది మనకి ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని శిక్షణకు అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా,
దాచి ఉంచబడిన మేలు ఎవరికంటే, సిద్ధపరచబడిన ఈ మేలు ఎవరికంటే, దేవుడు ఎవరినైతే శిక్షిస్తున్నాడో ఆ శిక్షించబడేవారు తమ్మును తాము సరిదిద్దుకోవాలి, సరి చేసుకుంటారో వారికి. ఎవరైతే దేవుడు శిక్షించినప్పుడు తన్ను తాను సరిదిద్దుకుంటాడో, సరి చేసుకుంటాడో, ఈ శ్రమల గుండా, ఈ కష్టాల గుండా, అనారోగ్యాల గుండా తన ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే సరి చేసుకుంటారో, సరిదిద్దుకుంటారో, దేవా నేను పాపిని అని పశ్చాత్తాపడుతూ ఉంటారో, తనలో ఉన్న లోటుపాటులను తీర్చుకోవడానికి ఇష్టపడతారో, అలాంటి వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఆరోగ్యరీతి కూడా బలపరచబడతారు, కుటుంబ సమస్యలు తీర్చబడతాయి. ఎందుకంటే దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు అంటే ప్రస్తుతానికి ఆ మేలు లేదని, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో దేవుడు వీటన్నిటి నుంచి విడుదల దయచేసి మేలుకరమైన స్థితిని దేవుడు ఇస్తాడని అర్థం. అలా అవ్వాలి అంటే అంతవరకు మనం ఓపికగా ఉండాలి, అంతవరకు ఆయనకి నమ్మకంగా ఉండాలి, ఆయన ప్రేమించాలి, ఆయన పిలుపు తగినట్టుగా జీవించాలి, ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు దేనికి? మలుచుకోవడానికి. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మలుచుకోవడానికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ శిక్షణలో మనం ఏమవ్వాలి? మెల్లమెల్లగా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం మార్చబడుతూ ఉండాలి. అలా మార్చబడుతూ ఉంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలుని మనకి ఇస్తాడు. ఆ మేలుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. మన జీవితంలో రెండు ఉంటాయి: నెమ్మది, దేవుడు. నెమ్మది, దేవుడు. కొంచెం చెప్పండి, మూడు ఉంటాయి. ఇప్పుడు మనకి కొంచెం ఉంటుంది, కొంచెంతో పాటు నెమ్మది ఉంటుంది, నెమ్మదితో పాటు దేవుడు ఉంటాడు. నీవు, నీ భార్య, నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. నీ కోగిట భార్య. అందుకే చూడండి, కీర్తన గ్రంథము, ఆ మాట చదువుకుందాం, ముగించుకుందాం. కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాం. నీవు ఏమైతే వేస్తావో, అది పంటే కావచ్చు, అగ్రికల్చరే కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదంటే చెరువే కావచ్చు, కూలి పనే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైతే ఉందో నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదువు, నువ్వు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజన బల్లపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదించబడతాడు. అంతకంటే గొప్ప హ్యాపీ లైఫ్ ఏముంది? భార్య, ఒక భయభక్తులు కలిగినటువంటి ఒక భర్త, ద్రాక్షావల్లి వలె సంతోషాన్ని కలిగించే భార్య, ఒలివ మొక్కల వలె పిల్లలు. కష్టార్జితం, వాళ్ళు కష్టపడిన కష్టార్జితం దాచబడింది, మిగులుతుంది. వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ విధముగా యెహోవా యెడల భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడుతున్నాడు. అది హ్యాపీ లైఫ్. ప్రేమైన దేవుని వాళ్ళారా, అటువంటి ఆనందకరమైన, సంతోషకరమైన జీవితం మీకు కావాలి అంటే మనం ఆయన శిక్షణలో, ఆయన యొక్క ప్రేమపూర్వకమైన ఆ పరీక్షలలో, శిక్షణలో మనము మలచబడాలి. ఆయనకి నచ్చినట్టుగా మనం మలచబడాలి. మనల్ని మనం అప్పగించుకో, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పిలుపుకు తగిన వారిగా మనము జీవించాలి. ఓపిక పట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. కాస్త ఓపిక పట్టగలిగితే, కొన్ని రోజులు శ్రమ పడగలిగితే, కొన్ని రోజులు ఇబ్బంది పడగలిగితే, కొన్ని రోజులు కన్నీరు తుడుచుకోగలిగితే దేవుడు మన కన్నీరును తుడుస్తాడు, మన నోటిలో నవ్వును ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం.